హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మన రెసిపీ బాస్మతి రైస్తో రొయ్యలు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ గిన్నెతో ఒక గిన్నె రైస్ తీసుకున్నాను. 2 సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ మసాలా ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకుని మసాలా పట్టుకోవాలి. మసాలా మిక్సీ పట్టుకుని 4-5 10 రబ్బలు, 4-5 అల్లం ముక్కలు, చిన్న ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని, నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1/2 కేజీ తీసుకుంటే అవి శుభ్రం చేస్తే 1/2 కేజీ రొయ్యలు వచ్చాయి. 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1/2 కేజీ వచ్చి శుభ్రం చేస్తే బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నవి 4-5 లవంగాలు, 3 యాలకులు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక 2 నిమ్మ చెక్కలు పిండేసుకుని నిమ్మకాయ రసం మ్యాగ్నేట్ చేయడానికి, రొయ్యలు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవడానికి, రొయ్యలు బిర్యానీలోకి కొంచెం కారం, ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మసాలా పొడి, సాల్ట్, 1 స్పూన్నర సాల్ట్ వేసుకుని, ఒక 2 స్పూన్లు మసాలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న మసాలా వేసుకుని, 1 స్పూన్ గరం మసాలా పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడి, కొంచెం పసుపు వేసుకుని బాగా కొంచెం ఆయిల్ కూడా వేసుకుని, ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ బాగా నాననివ్వాలి. మసాలా పొడి కూడా వేసుకున్నాం 1 స్పూను. ఒక 1 అవర్ బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని ఒక 1 అవర్ బాగా నాననివ్వాలి. నానిచ్చిన తర్వాత బిర్యానీకి బాగా పెట్టుకుని ఆయిల్ దాంతో వేస్తున్నానంటే నాకు మామూలు లెక్కగా వేసేస్తున్నాను. మీకు కొలత లెక్కనైతే ఒక 5 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ముందుగా కప్పు ఆనియన్స్ దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పైన వేసుకోనందుకు, బిర్యానీ అయిపోయిన తర్వాత పైన వేసుకోనందుకు ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని దాంట్లోనే దోరగా వేయించుకుని ఉల్లిపాయలు పక్కన పెట్టుకుని, దోరగా వేగిపోయి కదా తీసి పక్కన పెట్టేసుకుని, దాంట్లోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జాపత్రి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని ఫస్ట్ ఆయిల్, ఉల్లిపాయలు వేగిపోయిన తీసాం కదా పక్కకి, ఆ దాంట్లోనే కొంచెం ఆయిల్ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, దాంట్లో సరిపోతే పర్వాలేదు. మసాలా సామాన్లు వేసుకుని ఒకసారి వేయించుకొని ఉల్లిపాయలు కూడా వేసుకుని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసాం కనుక దీంట్లో ఎక్కువ వేయట్లేదు, ఒక 2 వేస్తున్నాను అంతే. వేగిన తర్వాత మసాలా సామాన్లు, ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకుని, కొన్ని జీడిపప్పులు కూడా, మసాలా సామాన్లు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకుని, ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుని, కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకుని వేయించేసుకుని, మీకు ఆయిల్ కానీ సరిపోదనుకుంటే మళ్ళీ ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే సరిపడా వేసుకున్నాను. 1/2 కేజీవి ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా రొయ్యల్లోకి, అదే మసాలా దీంట్లో కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. నేను 1/2 కేజీ బాస్మతి రైస్కి 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను. మీకు క్వాలిటీని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకొచ్చి అవి పెంచుకుంటే సరిపోతుంది క్వాలిటీ. 1/2 కేజీ బిర్యానీ బాగా తినేవాళ్ళకైతే 4 సరిపోతుంది, లేకపోతే తక్కువ తినేవాళ్ళకి ఒక 5 వస్తుంది బాగా. టమాటా ముక్కలు కూడా వేసి వేయించేసుకున్నప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని
కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను, రొయ్యల్లో వేసాం కనుక ఆల్రెడీ మనం, అందుకని తక్కువ వేసుకో పెట్టకుండా. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా 1 అవర్ ముందుగా, ఆ రొయ్యలు దాంట్లో వేసుకుని అవన్నీ వేగిపోయిన తర్వాత రొయ్యలు దాంట్లో వేసుకుని వేయించుకుని ముందుగా 1 అవర్ ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఒక గిన్నె తీసుకున్నాం మనం. 4 ఎండు మిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది. బాగా వేగాయి, నూనె పైకి తేలింది, నూనె పైకి తేలుతుంది కదా. వాటర్ పెట్టుకున్నాం, రైస్ దాంట్లో వేసుకున్నందుకు. బిర్యానీ రైస్ 1 అవర్ ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఒక గిన్నె రైస్ వేసాను కనుక 3 గిన్నెలు నీళ్ళు పోసుకుని దాంట్లో లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకుని బాగా మరిగిన తర్వాత ఆ నీటిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ రైస్ దాంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ నీళ్ళు మరిగిన నీటిలో వేసుకుని 80%, 80% బాగా ఉడికిన తర్వాత కొంచెం పలుకు ఉందనగా తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు దాంట్లో వేసేసుకోవడమే. రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మనకి. కొన్ని రొయ్యలు పైకి తీసుకుని పెట్టుకున్నాను నేను, అవి వేగినాయి. రైస్ని బాగా దాంట్లో చుట్టూ వేసుకుని మొత్తం సరే కదా, చాలా మటు ఉడికిపోయింది. 10% ఉడకాలి అంతే, ఇంకా 100కి 10% ఉడకాలి. కొంచెం జీడిపప్పు కూడా వేయించుకున్నాను. వేగిన రొయ్యలు కొంచెం తీసి పైన పెట్టాను కదా, అవి పైన వేస్తున్నాను. పైన కూడా సాల్ట్ అన్నీ కలిసి బాగుంటుందని, కింద ఉన్నాయి పైన కూడా గార్నిష్కి బాగుంటుందని. రొయ్యల దమ్ బిర్యానీ దాంట్లోనే మనం వేయించుకుని పెట్టుకున్నాం కదా ముందుగా, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని దానిపైన దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఆ జీడిపప్పులతో పాటు వేసుకుని మూత పెట్టుకుని నేను ఒక 20 నిమిషాలు ఉంచాను. 20 నిమిషాలు చూసుకుని